పోలీసు వాళ్ళు ఉండే ఎంతమంది మా కన్ను ఉన్నాయి కానీ పోలీసు వాళ్ళు ఒక్కట్లేదు. సో ఫైనల్గా అయితే మెరీనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎక్కడ చూసినా సిగ్నల్ దగ్గర ఒక 10-15 మంది పోలీసులు. చెన్నైలో అయితే పోలీసులు అయితే ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపుతారు. బీచ్ దారి అయితే దొరకలేదు. ఏ గల్లీలన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న గల్లీలు తిరుగుతున్నాం. సో ఇది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్, ఇది వచ్చేసి కోలాం బీచ్, ఇది వచ్చేసి మహాబలిపురం షోర్ టెంపుల్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో డే 2 నైట్ 1:40 అయింది చెన్నై రీచ్ అయ్యేసరికి. ఎర్లీ మార్నింగ్ డేస్ అయితే ఫ్రెష్ అయిపోయినా. సో ఇప్పుడైతే మరీనా బీచ్ వెళ్తున్నాం. మరీనా బీచ్ నుంచి వాట్ నెక్స్ట్ అనేది తర్వాత చెప్తాయి, అన్నీ ఇప్పుడే చెప్తే బాగుండేది కదా. సో అదన్నమాట మ్యాటరు. గోప్రో వ్యూలో కలుసుకుందాం, ఇంకా మంచి ముచ్చట చెప్తా. ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. సో ఇప్పుడైతే మెరీనా బీచ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. మా రూట్ కూడా తెలియదు, రూట్ ఐడియా వచ్చింది. ఇవే గల్లీలు నైట్ మొత్తం తిరిగిన. అసలు రూమ్కి తిరిగి పిచ్చి తెగింది, కానీ రూమ్ అయితే దొరకలే నైట్. మరి ఏంద్ర నా ఇంట పెట్టిన పనులు. టైం వచ్చేసి 1:40 అవుతుంది నైట్. ఒక పెద్ద స్టంట్ అయిపోయింది, ఎందుకంటే ఆ టైంలో రూమ్ దొరకడం చాలా కష్టం. ఇదంతా వచ్చేసి అయితే చెన్నై స్టేడియం, చెన్నై క్రికెట్ స్టేడియం. అది అంత దూరం లేదు, బీచ్కి దగ్గరనే దొరికింది, అని చాలా రిస్క్ అయింది దీనికోసం, రూమ్ కోసం అయితే. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి మెరీనా బీచ్. సో బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది వచ్చేసి బీచ్ పార్కింగ్. ఇక్కడ నుంచి ముందరికి నడవాలి ఇప్పుడు మనం. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. సో ఇక్కడ నుంచి బీచ్కి అయితే బీచ్ ముందర ఉంది, అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చినాం. సో ఇంకో కొంచెం ముందర ఇక్కడనే బీచ్ ఉంది. సో బీచ్ దగ్గరికి వెళ్తున్నా, ఇలా వాక్. ఇది దూరం కర్ర బొగ్గ అయినా, ఎండకు తిరిగి కర్ర బొగ్గే అయినా, నా ముఖం అంతా కర్రగా అయిపోయింది. ఎండ కూడా బాగానే కొడుతుంది ఇప్పుడు. కరెక్ట్ బీచ్ దగ్గర నేను, నా దగ్గర ఇన్స్టా 360. సో ఫైనల్గా అయితే మెరీనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంత ఎర్లీ మార్నింగ్ కదా, క్రౌడ్ అయితే ఏం లేదు. ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇక్కడ. సో ముందర అక్కడ రాక్స్ ఉన్నాయి కదా, ఆ రాక్స్ దగ్గరికి వెళ్దాం. ఆ రాక్స్ అవతల ఫిషింగ్ హార్బర్ ఉంది. ఇది రావడానికి నాకు కొందరు మనుషులు కనపడుతారు. సో అక్కడికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇదైతే సెటిల్మెంట్ చేసాం ఇప్పుడు. ఇలా అయితే మంచిగా పైనాపిల్ తీసుకొని తినుకుంటూ అయితే వెళ్తున్నా. గ్యాప్లో ముందర ఫోటోలు తీద్దాం. మంచిగా హలాలు వస్తున్నాయి నీట్గా. ఒక పిల్లలన్నా మంచిగా లేదు ఇక్కడ. హై ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎట్లయితే ముందరికి అయితే వెళ్తున్నాం. మనం లుక్ వేసుకోరు ఒకటి, స్పెట్స్ మొన్న కొన్నా. దగ్గరకు వస్తున్నాయి రాను. సో ఎంత నీట్గా ఉంది చూడండి, ఎవరు పబ్లిక్ తక్కువ ఉంది ఇక్కడ. సో అక్కడ రాక్స్ పైకి వెళ్దామంటే పోనీయట్లేరు. సో ఇక్కడ దానికి వచ్చి ఇక్కడ ఆగిపోయినాం. సో ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. పబ్లిక్ ఇప్పుడు క్రౌడ్ చిన్న పెరుగుతుంది. ఇంతసేపు అయితే ఎవరు లేకుండా అసలు. బీచ్ అయితే అయిపోయింది, బీచ్ అయితే వేసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. సో ఇవన్నీ స్టాల్స్ ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరేం తీసుకోరని అయితే ఇప్పుడైతే ఓపెన్ చేయరు. నడుస్తుంది ఇప్పుడు, ఇళ్ళకెళ్ళి కాళ్ళు వెళ్తారు. షూ మొత్తం తడిచిపోయినాయి. సో బండి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. సో ఇంతసేపు తిరిగి వచ్చినాం, కానీ బండి దొరకలే. రోడ్ ఎక్కి నడుచుకుంటూ పోతున్నాయి, అక్కడ ఉంది బండి. సో ఆ బండి దగ్గర వెళ్ళిన తర్వాత చూపిస్తుగా అయితే స్టార్ట్ అయిపోతుంది. పోలీసు వాళ్ళు ముందు లేదు, వస్తారు. మనకైతే ప్యాక్ అయింది, ఎందుకంటే తన కన్ను ఉన్నాయి కానీ పొల్యూషన్ ఒక్కట్లేదు. నేను అది తీసుకున్నా, మరి చాలా ట్రై చేసుకున్నాను, ఎక్కువ కనిపించలేదు పొల్యూషన్ అనేది. సో అయితే రోడ్ ఎక్కిన మాట పోలీసు వాళ్ళు ఉండే ఎంతమంది ముందర కనిపిస్తుంది కదా, అదే మెరీనా బీచ్ లైట్ హౌస్. సో మనం అయితే రూమ్ అయితే వేరే సైడ్, మనం లైట్ హౌస్ చూపిన కోసం అయితే అటు సైడ్ వచ్చిన. ఇక్కడ ఉన్న పోలీసులు మన దగ్గర హైదరాబాద్లో ఉంటే మాత్రం అసలు అందరు మారిపోతారు. ఆగమాము ఎక్కడ చూసినా సిగ్నల్ దగ్గర ఒక 10-15 మంది పోలీసులు. మన కాడ ఒకడే కూర్చాడు, ఖాళీ ఫోటో కొడతాడు. ఇక్కడ కాదు, బండి ఆపడే సైడ్కి. మళ్ళీ డ్యూయల్ హెల్మెట్, పిలి అనుకునే హెల్మెట్ ఉండాలి ఇక్కడ అయితే. నాకు మెయిన్ భయం ఏమైందంటే, ఇంతకుముందు మనకు పొల్యూషన్ తీపియలే అసలు, నేను ఎక్కడ కనిపించలేకుట మనకి. మనం వచ్చింది ఇంకా నైట్ టైం కాబట్టి అసలు ఆ కంటికి కూడా కనిపించలేదు అసలుకి. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి చలో ఇప్పుడు శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్తున్నా. ఒక చిన్న పని ఉంది అక్కడ. సో అక్కడ వెళ్ళి కొంచెం లగేజ్ ఇచ్చేసేస్తా. గల్లీ అయితే అసలు గుర్తుకుని రావట్లేదు, అది ఏడుందో కూడా కనిపిస్తలేదు. ఇలా వెతుకుంటూ పోతున్నా.
ఇటు ఈ గల్లీ చిన్న చిన్న గల్లీలన్నీ తిరుగుతూ ఈ త్వరలో దొరికింది రూము. ఈ లోపల ఈ గల్లీ నిండా మొత్తం గెస్ట్ హౌస్లో ఉన్నాయి. కాకపోతే మనకు బడ్జెట్లో కావాలి కదా. నేను వచ్చిందే 2 గంటలకి. పొద్దున్న 8 పోతా అన్న 1500 అడుగుతారు ఒక్కొక్కరు. మన ఎట్లుంటే బడ్జెట్ సెటిల్మెంట్ ఉంటుంది మనది. సో నైట్ స్టే చేసింది అయితే గిదే లాడ్జ్లో ఎవ్రీ మ్యాన్స్ గెస్ట్ హౌస్ అంట. సో మనకైతే వచ్చేసి 500 అయితే పడ్డది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్ అన్న లేకపోతే కోవలాం బీచ్ ఏదో ఒకటి వెళ్తా ఈ రెండిట్లలో. సో రోడ్ అయితే ఎక్కేసిన ఇప్పుడే. ఎండలకి హెల్మెట్ పెట్టుకుంటే వైజార్ పెట్టుకున్నా లోపలికి వెళ్ళి మొత్తం చెమటలు పచ్చిగా అయిపోయింది. హెల్మెట్ జాకెట్ వేసుకున్నాను, లోపల టీషర్ట్ పచ్చిగా అయిపోయింది. అంత ఎండలు కొడుతున్నాడు. ఉబ్బరింపు ఎక్కువ ఉంది, చాలా ఉంది. బీచ్ సైడ్ కదా అంటే ఇక్కడ చాలా ఘోరంగా ఉబ్బరిస్తుంది. స్టంట్ ఉంది ఇప్పుడు. బాగా తట్టుకోలేకపోతున్నా. ఆఖరికి లోపల ఏం వేసుకోలేదు, సౌత్ జాకెట్ ఒకటే వేసుకున్నా. అయినా కూడా అంత స్వెట్ వస్తుంది, పిచ్చిలేస్తుంది. చెన్నై సిటీ రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అండ్ క్లీన్గా ఉన్నాయి. సిగ్నల్స్ మాత్రం చాలా ఉన్నాయి. సిగ్నల్స్ వల్లనే మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా యాక్సిడెంట్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్లాంటి సిగ్నల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఎవరికైనా. మళ్ళీ సిగ్నల్ ఐఎమ్ నాట్ స్టాపింగ్, సిగ్నల్ స్టాపింగ్ మీ. నేను నిన్న నైట్ వచ్చిన, నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు చూసినంత వరకు అయితే చెన్నైలో మంచి మంచి ఆర్కిటెక్ట్స్ ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. కిరాకంటే కిరాకున్నాయి అసలుకి. మన కాడ ఇంత ఆర్కిటెక్చర్ లేదు మన సైడ్. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. చెన్నైలో అయితే పోలీసులు అయితే ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపుతారు. హెల్మెట్ లేకపోయినా ఫైన్, ఏది లేకపోయినా ఫైన్. ఘోరంగా అంటే ఘోరంగా ఆపుతారు. ఏడ చూడు సిగ్నల్ దాటంగానే మంచిగా సైడ్కి నిలబడరు. మామూలు ఇచ్చి పాడేస్తారు ఖర్చులకు ఒక్కొక్కరికి. ఏడ పడితే ఆడు ఇచ్చి పాడేస్తున్నారు. ఇట్లుంటే కష్టకాలం వీడిగా. మన హైదరాబాద్ లెక్క అయితే అసలు పోలీసుడు కాదే, ఎవడుండడు, ఖాళీ ఫోటోలు కొడతారు. ఇట్లా ఆపిర్రు అనుకో అందరూ భస్మమే. ఒక్కరికి హెల్మెట్ ఉండదు, ఏముండదు ఆడ. సో ఘోరంగా అంటే ఘోరంగా స్టంట్ అవుతుంది మన దగ్గర అయితే. మన దగ్గర అంత ఇయ్యరు కాబట్టి అట్లున్నారు జనాలు. ఇక్కడ చేసే స్ట్రిక్ట్కి ఎవడు హెల్మెట్ లేని బయటికి రావట్లేడు. ఎంత చూడండి మీరే, ఎంతమంది కనపడితే అంతమందికి హెల్మెట్స్ ఉంటాయి. ఇద్దరికి పీలియన్కి కూడా ఉంది వీళ్ళ దాంట్లో. పోలో మాడిఫైడ్. అది అసలు ఈ కలర్లో పోలోనే లేదు భయ్య, దీన్ని మొత్తం మాడిఫై చేసేసారు విత్ కలర్. వెనకాల ఇప్పుడు ఎగ్జాస్ట్ పెట్టారు, 4 ఎగ్జాస్ట్లు ఉన్నాయి. ఎగ్జాస్ట్ బంపరా ఎగ్జాస్ట్ కూడా అర్థం కావట్లేదు. అది సౌండ్ అయితే వస్తలేదు. తమిళనాడులో తక్కువ వెన్ కంపేర్ టు కేరళలో అయితే ఘోరంగా అంటే ఘోరంగా మాడిఫికేషన్ ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు ఎగ్జాస్ట్లతోని, చెవులు వలిపోతాయి డైరెక్ట్. నేనైతే ఇప్పుడైతే తాంబరం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ చెన్నై నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ మా బ్రదర్ ఒకరు ఉంటారు. సో ఆయనతో ఒక చిన్న పని ఉంది. సో అక్కడ వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఏదో ఒక బీచ్కి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మహాబలిపురం వెళ్తా. మహాబలిపురం టు కంచీపురం టు అరుణాచలం. సో ఈరోజు అయితే ఇది ప్లాను. ఎంతసేపు పడుతుంది, ఎప్పటికి పోతానో క్లారిటీ లేదు ఇంకా. చూద్దాం, ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ ఆన్ దిస్ డే. సో అది మన మ్యాటరు. ఈ మ్యాటర్ అయిపోవాలంటే మనం జర స్పీడ్ ఉండాలి. సో ఇంకా లేట్ చేయకుండా జల్దీ వెళ్ళిపోదాం. ఇక ఆల్రెడీ లేట్ అయింది. రూమ్లో బ్యాగ్ ప్యాకింగ్ చేయడానికి లేట్ అయిపోయింది. నిన్న తరబుతరా పెట్టేసిన అన్ని. సో ఈరోజు అడ్జస్ట్ చేయకపోతే బ్యాగ్ వెనకాల లగేజ్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని చెప్పేసి అయితే నీట్గా సెట్ చేసుకొని వరకు ఈ టైం అయింది. సో ఈ చెన్నై టౌన్ దాటితే అయితే సేఫ్, ఎందుకంటే తర్వాత ఇంత ట్రాఫిక్ ఉండదు ఈ చెన్నై సిటీ. బా హెల్మెట్ వైజర్ వేసుకుంటే కథం లోపల ఏమో అంటుంది. వైజర్ తీస్తేనేమో అగడిగాలు వస్తుంది. ట్రాఫిక్ చూడండి ఒకసారి, ఎంత ట్రాఫిక్లో పోవడం చాలా కష్టంగా ఉంది. మెల్లగా కొడుతున్నాను, ఇట్లా రప్ప కొడుతూనే వెళ్ళిపోతాం, లేకపోతే ఎన్నో వెనకాలనే ఉంటాం, అడ్డ కూడా పోవాలి. ఎంత స్పీడ్ పోయినా ఏం లేదు. కానీ వెనకాల బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ ఊరికైనా తాకుతూనే ఇబ్బంది, లేకపోతే లైట్ కొట్టుడే ఖాళీ కోమా అంటుడే. సో చెన్నైలో ఎయిర్పోర్ట్కి సపరేట్ మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర కరెక్ట్ గేట్ ఉంది, మెట్రో స్టేషన్ ఉంది. ఇట్లుంటే బాగుంటుండే. మన హైదరాబాద్లో మెట్రో కాడ అయిపోతే ఎయిర్పోర్ట్ ఇంకో దేశంలో ఉంటుంది. సో ఇట్లా మెట్రో తీయగానే చక్కగా ఎయిర్పోర్ట్ పోయేటట్టు అవుతుంది. అయితే చాలా చాలా యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఊరికే సపరేట్ క్యాబు అట్లా ఇట్లా రాకుండా డైరెక్ట్ మెట్రో ఎక్కితే దాని ముందర దిగుతారు. మంచి ప్లాన్ చేసి కట్టారు దీన్ని అయితే. సో గుడ్, జాగ్రత్త, మెల్లనే పోతా, నాకేం పని లేదు. బాయ్. సో మనం అయితే కలిసి చేసినాం. సో ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా తిని
సో ఇక్కడ నుంచి జాగింగ్ కోలాం బీచ్ పోమంటాడు మనడు తమిళ సైడ్ చేస్తుండు. సో కోలాం బీచ్కి వెళ్ళి అక్కడికి పదిపురం ఆర్ సమ్వేర్ ఎల్స్ గోయింగ్ రైట్ నౌ. సో ఇది వచ్చేసి భారత్ యూనివర్సిటీ. ఇప్పుడు కలిసిన మనోడు కూడా భారత్ యూనివర్సిటీనే, అందరికి తెలిసి ఉంటుంది. చెన్నైలో వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది అదే. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా బీచ్కి వచ్చేసి అయితే 15 కిలోమీటర్స్ ఉంది. ఎంత టైం పడుతుందో తెలియదు. ఎండలు మాత్రం చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కోలం వచ్చేసి ఇంకా 7 ఉంది. ఈస్ట్ కోస్ట్ రోడ్ అంట, అదెంత దూరం ఉందో తెలియదు. ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే ఆపి తినాలి ఫస్ట్. ఆకలి ఘోరంగా ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే అసలుకి. బీచ్ వచ్చేసి అయితే 1.2 కిలోమీటర్స్ ఉంది. హోటల్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేవు. ఏమన్నా లంచ్ చేద్దామంటే అప్పటి నుంచి వెతుకుతా ఉన్నా, హోటల్సే కనిపిస్తలేవు అసలు. ఓపిక కూడా నశించింది. ఇప్పుడే అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మంచి రాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోన్స్ దగ్గర ఆదాం ఎక్కడ. సో ఇప్పుడు వెళ్ళిన దగ్గర అయితే మొత్తం చేపల వాసన వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకేదో రూట్ చూపిస్తుంది ముందరికి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పటికే హెడేక్ ఉంది, ఇంకా వాసనకి ఇంకెక్కువ అవుతాయి అని చెప్పేసి అయితే అయితే ఇట్లా వెళ్తున్నాం. పేటు బీచ్. సో ఇదంతా బీచే, ఇల్లు అవతల బీచే కనిపిస్తుంది. బీచ్ దారి అయితే దొరకలేదు. ఏ గల్లీలన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న గల్లీలు తిరుగుతున్నాం. ఈ గల్లీలలో తిరుగుతున్నా. ఈ అవ్వ ఊరి అవ్వ ఇల్లు డూరా స్టంట్ భయ్యా అమ్మ. సో ఫైనల్గా అయితే బీచ్ అయితే కనిపించింది. ఇక్కడనే ఉంది బీచ్. ఇట్లా కనిపిస్తే జర పానం చల్లబడుతుంది అప్పుడప్పుడు. మొత్తమే కనిపించకపోతే ఇట్లా బుగ్గ ఎరిమొఖం వేస్తాం ముందే. అసలు ఇప్పటికి ఓపిక అసలు నశించిపోయింది మొత్తం. సో బ్లూ ఫ్లాగ్ బీచ్ రోడ్ అయితే ఇట్లుంది. అంటే తమిళనాడులో ఫస్ట్ సర్టిఫైడ్ బీచ్ ఇది, అంతే క్లీన్లీనెస్కి. సో ఇక్కడ బీచ్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ బీచ్కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. చూపిస్తా బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే. రోడ్డు మాత్రం దరిద్రంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ. ఇదే వచ్చేసి బీచ్ అయితే. సో ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇక్కడ బైక్ అయితే పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేదిగా తమిళనాడులో టాప్ మోస్ట్ బీచ్. సో దీనికైతే టికెట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే టికెట్. బీచ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో. నీట్గా ఉంటుంది. తమిళనాడులో బెస్ట్ బీచ్, క్లీనెస్ట్ బీచ్ అంటే ఇది ఒకటే. సో దీనికి అందుకే బ్లూ ఫ్లాగ్ బీచ్ అని పేరు పెట్టారు. సో బీచ్ చూసినారు కదా ఎంత క్లీన్ ఉందో. సో అందుకే దీనికైతే సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు, తమిళనాడులో క్లీనెస్ట్ బీచ్ అని. టెండాల ఈ బీచ్లో వండుకుంటే ఏం ఫీల్ ఉంటుంది తెలుసా మా, నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది అసలుకి. ఇట్లుంది ఇక్కడ చల్లగా ఉంది. సో ఇట్లా బీచ్ హలల సౌండ్కి ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. ఎప్పుడైనా అలా వండుకొని బొర్లాలని ఉంది ఇప్పుడు ఈ ఎండకి. కాకపోతే అలా వండుకొని బొర్లుతే ఇంక నెక్స్ట్ ప్లేస్ పోను. సో బీచ్ లగ్గున 2 days పెట్టుకున్నా నేను. ఓన్లీ బీచ్లో వండుకొని బొర్లనికనే 2 days పెట్టుకున్నా. మొత్తం లవర్ స్పాట్ అనుకుంటా. 20 రూపాయలు టికెట్ పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇలా ఎవరు డిస్టర్బ్ అయ్యాడు. సో అది ఇలా సినిమా. అందరు ఫుల్ మంది లవర్ సీన్ అవ్వరు మ్యాక్సిమం. సో బండి మీద కూర్చొని కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అయితే అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ రాళ్ళ నుంచి ఇక్కడ దానికి వచ్చిన నియర్లీ ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. టైంపాస్కి వచ్చిన, ఎందుకంటే ఇక్కడ నుంచి 2 వ్యూస్ అనిపిస్తాయి. ఒకటే ఈ రాయి మీద ఎక్కితే ఒకటే బ్లూ ఫ్లాగ్ బీచ్, ఒకటి అవతల కోలాం బీచ్, 2 బీచ్లు కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి చెప్తే ఇది ఎక్కితే అందుకోసం ఆ నుంచి దాకా అయితే నా తండాలు పడుకుంటూ వచ్చిన. కాళ్ళు ఎట్ట పోతున్నాయో ఇది సీను. సో ఇది అయితే సీన్. ఈ వ్యూ కోసం ఇటు దాకా వచ్చిన. సో ఇది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్, ఇది వచ్చేసి కోలాం బీచ్. సో ఇందుకోసం అయితే ఇటు దాకా వచ్చిన. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. అమ్మ నడిచి కాళ్ళని పోయినాయి భయ్యా. ఇది సీ స్నేక్ అంట. ఇది అన్నగాడు మనకు లోపల చచ్చిపోతే బయటకు వచ్చి పడతాయండి. సో మళ్ళీసారి చూడండి లాస్ట్ వ్యూ ఇది. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే బ్లూ ఫ్లాగ్ బీచే బ్రో. నిజంగా సేమ్ బ్లూ కలర్ వాటర్ విత్ నీట్ అండ్ క్లీన్ బీచ్. ఇంత మంచి ఇంత నీట్ బీచ్ ఎక్కడ చూడలేదు. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మహాబలిపురం అన్నా లేదా కంచిపురం అని వెళ్ళిపోతా. అయితలేదు
ఏదైనా హోటల్ ఆగాలి ఫస్ట్. సో బీచ్ అయితే అయిపోయింది. సో బీచ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. సో ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళి బండి తీసేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడే బ్లూ ఫ్లాగ్ బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ కొందరు వస్తారు, లిమిటెడ్ పీపుల్ వస్తారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ కదా, సో దీనివల్ల అయితే ఎక్కువ మంది రావట్లేరు. సో ఇప్పుడు రోడ్ ఎక్కిన తర్వాత అయితే ఎక్కడైనా తినాలి. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. అప్పటి నుంచి హోటల్ దొలాడుతున్నాం కానీ ఇక్కడ దొరకలేదు. సో ఇప్పుడు దొరకలేదు అనుకో, సో అవే ఇక. ఇక్కడ నుంచి వచ్చేసి మహాబలిపురం 20 కిలోమీటర్స్ ఉంది. సో ఆ 20 కిలోమీటర్స్ వెళ్ళే గ్యాప్లో ఎక్కడైనా లంచ్ కూడా చేయాలి. టైం వచ్చేసి 3:30 అవుతుంది, ఇంకా లంచ్ కూడా చేయలేదు. అసలు ఎక్కడ హోటల్స్ అయితే ఎక్కడ మంచి కనిపిస్తలేవు. సో దమ్ అవుతుంది భయ. వాటర్ బాటిల్ లేదు ఎమర్జెన్సీగా. సో ముందర ఆగి పక్క అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. హెడేక్ కూడా వస్తుంది నాకు పోయేసరికి. సో కోలం నుంచి పాండిచ్చేరికి వెళ్ళే హైవే అయితే మొత్తం బీచ్ పక్కన ఉంటుంది. ఇదే బీచ్ ఇక్కడ నుంచి పాండిచ్చేరి వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది అట్లానే. సో కాకపోతే మనం ఇట్లా పోతలే, మనం మహాబలిపురం నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాం. సో మనకైతే అది ఉండదు. మళ్ళీ అరుణాచలం నుంచి పాండిచ్చేరి పోతున్నాం. ఇదే బీచ్ ఇట్లా మొత్తం కనిపిస్తుంది. సో బీచ్లో నావీ షిప్ ఉంది. ఇప్పుడు బాగుంది, వ్యూ బాగుంది. మంచూరియా రైస్ ఏది దిక్కు లేదు, ఒకటే దిక్కుంది ఇప్పుడు. సో తింటున్నాం మూసుకొని. సో ఇప్పుడే తినైతే స్టార్ట్ అయిపోయినాం. సో మహాబలిపురం వెళ్ళి ఇప్పుడు విజిట్ చేసే షోర్ టెంపుల్. సో ఇప్పుడే మహాబలిపురంలో టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. సో మహాబలిపురం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అక్కడ బైక్ అయితే పార్కింగ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్దాం. బైక్ ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే బైక్ అయితే పార్కింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఐస్ క్రీమ్ అమ్ముకున్న గ్యాప్లో పోతున్నా. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం మేము ఇక్కడికి. ఇది వచ్చేసి ఈ టెంపుల్ లొకేషన్, స్టోరీ, ఇదంతా ఎప్పుడు అయింది అనేది మ్యాటర్ మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ ఇంకా తమిళ్ ఉంది. చూసుకోండి ఎవరికైనా కావాలంటే. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. ఫారెనర్స్కి అయితే 600. ఇది వచ్చేసి మహాబలిపురం షోర్ టెంపుల్. మహాబలిపురంకి ఇంకో పేరు ఉంది, మామల్లాపురం. సో ఇక్కడ టెంపుల్ అయితే శివుడు ఇంకా విష్ణుమూర్తి ఉంటారు. టెంపుల్ వచ్చేసి అదే అన్నమాట. టెంపుల్ పల్లవి రాజ వంశస్థులైన నరసింహవర్మ II అనే వ్యక్తిని అయితే ఈ టెంపుల్ని నిర్మించారు. ఇది టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఇట్లాంటివి మొత్తం 7 టెంపుల్స్ ఉంటాయి. అన్ని సముద్ర తుఫాన్ల వల్ల అయితే అన్నీ కొట్టుకొని పోయినాయి. ఇది ఒకటే ఉంది ఇప్పటికీ. ఇంకా మిగతా 6 వెతుకుతూనే ఉన్నారు కానీ అవి దొరకలేదు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైనా సముద్ర తుఫాన్ వస్తే దానికి ఈ టెంపుల్ దాన్ని గుర్తించగలుగుతుందంట. సో అదే ఇక్కడ ప్రత్యేకత అయితే. సో ఈ టెంపుల్ మొత్తం అయితే ఒకటే రాయితో కట్టారు. ఒకటే రాయిని అంత సుందరంగా చెక్కిరు. ఇట్లాంటి కట్టడాలు మన భారతదేశంలో మరెన్నో ఉన్నాయి. సో భారతదేశం అంటేనే తెలిసిందే, శిల్పకళాకారులు ఎక్కువ ఉంటారు. టెంపుల్ ఇది వచ్చేసి టెంపుల్ అయితే కోనేరు పక్కన బీచ్ దగ్గరకు వెళ్దాం నెక్స్ట్ టెంపుల్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూడండి లోపల శివలింగం ఇంకా విష్ణుమూర్తి ఉంటారు. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నాం. సో ఇతర సైడ్ అయితే విష్ణుమూర్తి ఉన్నాడు అనమాట ఈ టెంపుల్లో. ఇక్కడ చూడండి టెంపుల్ స్టోరీ మొత్తం ఇక్కడ దీనిపైన ఉంది. ఎవరికైనా కావాలని చదువుకోండి. సో ఇంకా 6 టెంపుల్ అయితే ఇంకా వెతుకుతూనే ఉన్నారంట. సో అవతల ఉంది కదా, ఇదే వచ్చేసి మహాబలిపురం బీచ్, ఇది వచ్చేసి టెంపుల్. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మంచి 360 షాట్ తీసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కంచిపురం వెళ్తున్నా, వెళ్ళిన దారిలో చూపిస్తాను. సో ఇప్పుడే టెంపుల్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. బయటికి వెళ్ళి గోపురం ఇలా కలుసుకుందాం. సో ఇప్పుడే మహాబలిపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు కంచిపురం అయితే వెళ్తున్నా. కార్లు మాత్రం బురాన్ని ఏడుగో కూడా పెట్టిరుగా భయ. తీయండి రా బండ్లు. ఇక్కడ చిన్న రోడ్ అయ్యేసరికి బండ్లు ఎక్కువైనాయి, అందుకనేసి అయితే ట్రాఫిక్ ఎక్కువైంది ఇక్కడ. సో ఇప్పుడే మహాబలిపురం టౌన్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి కాంచీపురం వచ్చేసి 66 కిలోమీటర్స్ ఉంది. ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి దర్శనం చేసుకునేసరికి ఏ టైం అవుతుందో దాన్ని బట్టి వాట్ నెక్స్ట్ అనేది చెప్తా. ఇప్పుడే చెప్పిన అనుకో ఆ టైంకి అది కాకపోతే వాటికే నైటు అసలు యాక్చువల్గా ఇలా అయిపోయేదే. కాకపోతే మాకు కొంచెం నైట్ లేట్ అవ్వడం వల్ల అసలు ప్లాన్ కొంచెం అటు ఇటు అయింది. ఈ టైంకి అసలు కాంచీపురంలో ఉండి ఇప్పుడు అరుణాచలం బయలుదేరితే నైట్ ఆడ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే అది వర్కౌట్ కాలేదు.
మేము లేచి మరీనా బీచ్ అది వేసేసరికి 12 అయింది. 12 టు శ్రీనగర్ తమ్ముని దగ్గర వేసరికి 1 అయ్యాయి. అక్కడ నుంచి బ్లూ ఫ్లాగ్ బీచ్ వేసరికి 2 అయింది. 2 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. 4 అయింది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇప్పుడు జల్దీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ ఆల్ దిస్ ఆన్ దిస్ డే బికాస్ ఐ హ్యావ్ మోర్ ప్లాన్స్ టు ఎక్స్ప్లోర్ ద ఎంటైర్ సౌత్ ఇండియా ఆన్ దిస్ ఫకింగ్ డ్యూక్ 200. ఇంకా ఎక్కువసేపు మాట్లాడినాకో మాటలే ఘోరంగా వస్తాయి. ఇప్పుడు ముందే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ కలిపి వస్తున్నాయి ఇప్పటికైతే. మహాబలిపురం టు కాంచీపురం వెళ్ళే రూట్ అయితే మొత్తం సింగిల్వే ఉంది. అంటే కొంచెం వర్క్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో మనం నైట్ కదా ఏదైనా లారీ అవి వచ్చినాయి అనుకో, దానికి ముందే మా ఇంటికి ఉన్న అన్ని లైట్లు ఉంటాయి లారీ కొడుకులకి, అన్ని లైట్లు పెట్టుకుంటారు. పక్కనోడు ఎటువైనా ఏం లేదు, అట్లా పెట్టుకుంటారు. వాన్ వ్యూ వాడు చూసుకుంటాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగో మొత్తం ఇట్లానే ఉంది రోడ్ అయితే, సింగిల్ వే, స్ట్రిప్ ఉండేది మధ్యలో. ఇది కూడా కొత్తగా వేసినట్టు నిన్ననో మొన్ననో. చెంగల్పట్ అనే విలేజ్ ఉన్నాం. ఇక్కడి నుంచి వచ్చేసి 39 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి జల్దీ. అంటే మళ్ళీ చీకటి అయింది అనుకో, టెంపుల్ క్లోజ్ అయింది అనుకో, మళ్ళీ అనవసరంగా స్టే పడుతుంది ఆడ. మనకు ఆడ స్టే పడొద్దంటే జల్దీ జానా. చిన్న ఛాయ్ తాగైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. టైం 7:30 అవుతుంది. 8కి టెంపుల్ క్లోజ్ అంట. సో మనం ఎంత జల్దీ వెళ్తే అంత మంచిది, లేకపోతే నైట్ ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. ఇక ఫైనల్గా అయితే కంచికి వచ్చేసినాం. ఎంతమంది బ్రేక్ తీసుకున్న దగ్గర చూస్తే టైము 8కే క్లోజ్ అని ఉంది. ఆదల బాధల రప్ప 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 వచ్చిన, కాకపోతే 8 దాటిపోయింది. 8:05 అవుతుంది. ఇక్కడ ఒక నడితే 8:30 వరకు ఓపెన్ అన్నాడు. చూద్దాం, ఓపెన్ ఉంటే మనకు కూడా మంచిదే కదా, లేకపోతే స్టంట్ అయ్యి ఇన్నే పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఉంటే మాత్రం మస్తు సేఫ్. ఎంత ఆదాలు బాధలు అడ్డ కూడా కొట్టుకుంటూ వచ్చిన బండి ఇంతసేపు. అమ్మవారి దయ. చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇక్కడ వచ్చి ఎవరిని పడతా అని అడ్రస్ అడుగుతున్నాం. టెంపుల్ 9 o'clock క్లోజ్డ్. ఓమ్మో, 9కి క్లోజ్ అంట, 8:30 కాదంట. సో ఏదైతే మనకు దర్శనం అయితే చాలా హ్యాపీ. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎదురుగా ఉంది కదా అదే టెంపుల్. సో టెంపుల్ క్లోజ్ ఓపెన్ ఏం తెలియదు ఇంకా. సో ముందరికి వెళ్తే తెలుస్తుంది అది కూడా. కామాక్షమ్మ తల్లి దయ. ఏమైతే చూద్దాం ఇప్పుడు. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆదల బాధలు అడ్డగోలు ఊరికొచ్చింది ఇప్పటిదాకా. సో ముందరికి వెళ్ళిన తర్వాత యూపీసీగా టెంపుల్కి ఎంటర్ కావాలి ఫస్ట్. నేను తర్వాత అంతా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. టెంపుల్కి అయితే వచ్చేసిన లైన్లో అయితే వెళ్తున్నాం. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సల్ల ఇక్కడ ప్రశాంతం చూస్తున్నా. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్తున్నా. టెంపుల్ దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది. అమ్మవారిని కూడా చాలా దగ్గర నుంచి చూసినాం. సో ఇంత తక్కువ టైంలో ఇంత మంచి దర్శనం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆడికి వచ్చిందే లేటు. సో ఎట్లయితే దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళి స్టార్ట్ అయ్యి మధ్యలో తిని డిన్నర్ చేసి అరుణాచలం వెళ్ళిపోతా. ఇప్పుడైతే గోల్డెన్ లిజర్డ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా మమ్మీ మరీ చెప్తుంది పోమని. సో ఇట్లాగా చీకటి అయిందని చెప్పేసి అయితే బయటికి వెళ్ళి మొక్కుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు అరుణాచలంలో ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నా. అంటే బుక్ చేసుకోవాలి, పోయి చూసుకోవాలి. సో మనం ఒకరోజు ప్లాన్ మిస్ అయింది అనుకో, అది డైలీ మిస్ అయితేనే ఉంటుంది. సో అందుకోసం అయితే బయటికి వెళ్ళి అయితే మొక్కేద్దాం. మొత్తం మొక్కకుండా అయితే ఏం పోవట్లేను కదా. సో అదన్నమాట ఇప్పుడు మ్యాటరు. బంగారుపల్లి టెంపుల్ అయితే ఇదే. ఇంతకుముందు దీని పక్కనకి వెళ్ళవేనా. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను కామాక్షమ్మ టెంపుల్ ఇదన్నా, కాకపోతే ఒక అడిగితే ఇది కాదు ముందర అని చెప్పిండు. ఆడప్పుడే చెప్తే అయిపోతే టెంపుల్కి అప్పుడే విజిట్ చేస్తుండే. సో ఇదే వచ్చేసి అంట బంగారుపల్లి టెంపుల్. సో ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి అయితే బయటికి వెళ్ళి మొక్కుకుందాం. ఇంకా చేసేది ఏం లేదు. అప్పుడు ఒక చిన్న నాకు తెలిసినా కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్గా అది ఈడు ఉంటుందని. నేను చిదంబరం అనుకున్నా. మా మమ్మీ ఫోన్ చేసింది ఇప్పుడు. ఫోన్ చేసి చెప్తే గుర్తొచ్చింది నాకు. ఇదే వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, గోపురం కూడా. మనం మెయిన్ అయితే బ్యాక్ గేట్ అంట. సో ఫ్రంట్ గేట్ ఇక్కడ ముందర నుంచి ఉందంట. సో ముందరికి వెళ్ళేసి అయితే బయటకు వెళ్ళి మొక్కుకుందాం. ఎట్లాగో ఇక్కడ కూడా మొక్కుకోలే. సో అరుణాచలం పోయినా మనం ఎట్లా పొద్దున్న లేట్ లేసామని చెప్పేసి అయితే సో ఇప్పుడు ఈయన రూమ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడ రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అట్లా 5:30 కల్లా వేసి 6 కల్లా రెడీ అయ్యి ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఒక 8-9 కల్లా అరుణాచలం వెళ్ళిపోయినాం అనుకో. సో అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి పాండి కొట్టవచ్చు మనం. సో ఇదైతే ఇప్పుడు ప్లాన్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసినా సార్. యాక్చువల్గా ఇది మన షెడ్యూల్ కాదు. సో ఇక కొన్ని సార్లు మళ్ళీ పైసలు కొట్టాలంటే మమ్మీ పైసలు కొట్టాలంటే ఆమె చెప్పింది తినాలి. సో అదన్నమాట మ్యాటరు. పైసలు ఇంపార్టెంట్ ఇక్కడ. కుట్టేటం మనకు నాదేమైంది చెప్పండి మీరే. అదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి రూమ్ అయితే ఎత్తుకుంటా. సో ఇప్పుడే గ్యాప్లో తినడానికి అయితే వచ్చిన. ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ. మొత్తం తిరుగుతుంది ఒక్కటే దొరికింది. సో ఇదైతే గ్యాప్ ఇచ్చి పడేస్తున్నా 5కి. టైం వచ్చేసి 11 అవుతుంది. సో మేమైతే
అరుణాచలం అయితే వెళ్ళకుండా సో ఇక్కడనే కాంచీపురంలో స్టే చేసినాం, ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ చూడడానికి. సో రూమ్ అయితే సెట్ చేసినాం, ఇది చిన్నగా 500కి విత్ ఏసీ. సో అదనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.